మాజీ ఎంపీటీసీ గారు వేదిక మీదకి రావాల్సిన కోరుతున్నాం. అలాగే చైర్మన్ మాజీ ప్రజాప్రతినిధులందరూ వేదిక మీదకి ఉన్నాం. జగిత్యాల మండల అర్బన్ రూరల్కి సంబంధించి ఇంకా కొద్దిగా చీరలు వేయించాను ఇక్కడ రాజరెడ్డి సంబంధించిన చెక్కుల పంపిణీ కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లు చేసిన మా తహసీల్దార్ అర్బన్ రామ్మోహన్ గారు మీరందరూ కూడా భోజనం చేసి వెళ్ళాల్సిందిగా ఈ సందర్భంగా మీ అందరికీ విన్నవించుకుంటాం. థ్యాంక్ యూ. మొట్టమొదటిగా అర్బన్ మండలానికి చెందిన దరూరు గ్రామానికి చెందిన లబ్ధిదారులు పుప్పాల లక్ష్మి, గుమ్ముల రాజేశ్వరి, దేశవేణి లక్ష్మి నాయకులకు పేరు పేరున వేదిక పేరున్న వేదిక ముందున్న అందరికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. అట్లనే ఆడపిల్లల పెళ్లిళ్ళు చేసి ₹1,116 చెక్ అందుకోబోతున్న ఆ తల్లిదండ్రులకు పిల్లలకు నా శుభాకాంక్షలు కూడా తెలియజేస్తాను. ప్రభుత్వాలు ఎప్పటికప్పుడు వస్తుంటాయి, మారుతూ ఉంటాయి. పథకాలు కూడా ఎప్పుడు కూడా మనం ఉన్న పథకాలను ఎట్లయితే ఈ కళ్యాణ లక్ష్మి కావచ్చు, ముఖ్యమంత్రి సాయం చెక్లు కావచ్చు, ఇంకా మిగతా పథకాలను అట్లనే నడుపుకుంటూ మరి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో కొత్త ప్రభుత్వం ఉచిత బస్సు ప్రయాణం కావచ్చు, మహిళలకు ఇండ్లల్లో పేదవాళ్ళు ఉంటే 200 యూనిట్ల కరెంటు ఫ్రీ కావచ్చు, సిలిండర్ 500కి కూడా కావచ్చు. మొన్న దాదాపుగా కొన్ని తప్పిపోయినాయి ఇంకా, కానీ అత్యంత ఎక్కువ రుణమాఫీ జరిగిన రాష్ట్రం, ఎక్కువ రుణమాఫీ చేసిందంటే భారతదేశంలో అది తెలంగాణ రాష్ట్రం రైతులకే అని చెప్పి సగర్వంగా చెప్తాను. ఎట్లాంటి అనుమానం లేదు, కొందరికి ఇంకా కాలేదు, అది వేరే విషయం. కానీ 21,000 కోట్లు అనేది అసలు చరిత్రలో, భారతదేశ చరిత్రలో మనకంటే 400 పెద్దగా ఉన్న రాష్ట్రాలలో కూడా కావచ్చు, లేకపోతే తెలంగాణలో గతంలో 10 ఏళ్లలో కూడా ఇంత మొత్తం కాలే. సో అంత పెద్ద మొత్తం మరి చేసింది. రేపు 26వ తారీఖు నుంచి రైతు భరోసా కూడా వస్తుంది. అదేవిధంగా రేషన్ కార్డుల ప్రక్రియలో కొన్ని పేర్లు వచ్చినాయి, వాళ్ళందరికీ తొందరగా జారీ అవుతాయి. రాని వాళ్ళు కూడా బాధపడద్దు. ఇవాళనే పత్రికల్లో గౌరవ మంత్రి గారు సీతక్క గారు, పొన్నం ప్రభాకర్ గారు, అట్లే మిగతా మంత్రులు కూడా చెప్పారు. మళ్ళీ అప్లికేషన్ ప్రొఫార్మా ఎంఆర్ఓలకు, ఎంపీడీఓలకు ఇచ్చిండ్రు, మున్సిపాలిటీలో కూడా ఇచ్చిండ్రు. సో మీరు రాని వాళ్ళు ఎవరైనా ఉంటే, అర్హులు ఉంటే, అంటే మీ పిల్లలకు పెళ్ళిళ్ళు అవుతాయి, వాళ్ళకు అప్లై చేసుకున్నారు, కొందరు ఖచ్చితంగా కూడా తప్పిపోయినాయి. ఎందుకంటే ఇంత పెద్ద పని కోట్ల మందికి చేసినప్పుడు కొన్నిసార్లు తప్పిపోతాయి. మళ్ళీ కూడా అప్లై చేసుకోవచ్చు అని చెప్పి కూడా ఈ సందర్భంగా మీ అందరూ కూడా తెలియజేస్తా ఉన్నా. మరి మీరందరూ ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధులకు ఇంకా పైకి రమ్మంటే కూడా వస్తలేరు, మాజీ ప్రజాప్రతినిధులు అందరికి కూడా అవకాశం ఇచ్చి మమ్మల్ని గెలిపించారు సేవ చేయడానికి. ముఖ్యంగా సేవా కార్యక్రమాలతో ఒక భాగం రాజకీయంలో వీళ్ళని వాళ్ళు అనుకోండి, వాళ్ళని వీళ్ళని కూడా ఉంటూనే ఉంటుంది, మీరు చూస్తూనే ఉంటారు. గెలిపించిన సందర్భంలో ప్రభుత్వం మారింది, మన ప్రాంతాన్ని కూడా కొంత అభివృద్ధి ఉన్న ప్రభుత్వం, ఎందుకంటే క్లియర్గా మెజారిటీ ఇచ్చి వచ్చింది. ఒక స్టేబుల్గా ఉంటే మన రాష్ట్రం కూడా ముందటికి వెళ్తుందనే ఆకాంక్షతోటి మరి మన ప్రాంత అభివృద్ధి లక్ష్యంగా నేను రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్న విషయం మీ అందరూ కూడా తెలుసు. మరి దాంట్లో భాగంగానే ఇవాళ జగిత్యాల ప్రాంతంలో వివిధ అభివృద్ధి కార్యక్రమాలు నడుతున్నాయి ఉన్నది. అట్లనే ఈ ముఖ్యమంత్రి సహాయ చెక్కులు అవన్నీ కూడా తీసుకొస్తామని ఇదే విధంగా అధికారులతో మంచిగా సమన్వయం చేసుకుంటూ, స్థానిక నాయకులతో సమన్వయం చేసుకుంటూ, మన ప్రాంత అభివృద్ధి కోసం పనిచేస్తూ ఈ జగిత్యాల నియోజకవర్గాన్ని
రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాల కంటే కూడా ముందు వచ్చే విధంగా అన్ని విధాల ప్రయత్నం చేస్తామని చెప్పి తెలియజేస్తాను. గతంలో మీరు అవకాశం ఇచ్చినందుకు జగిత్యాల పట్టణం ఎంతనో నాకు ఓట్లు వేసిన దాంట్లో పల్లెటూరులో ఎంతనో జగిత్యాల పట్టణం ఒక చారణ తక్కువ దాదాపు సమానం. జగిత్యాల పట్టణ ప్రజలకు ఇండ్లు కట్టించినని రాష్ట్రంలో ఎక్కడ కూడా కట్టలే. కొద్దిగా గ్రామాలలో తగ్గి ఉండే ఈ ఇందిరా ఇళ్ళ పథకంలో ఈ సంవత్సరం నుంచి మొదలై ఇంకా 4 సంవత్సరాలది 3 ఏళ్లలో అర్హులైన పేదలందరూ కూడా ఇండ్లు వచ్చే విధంగా చూస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా ఎవరు కూడా చింతించద్దు. ముందుగా జాబ్ ఉన్న వాళ్ళకి ఫస్ట్ ఇద్దాం మంత్రి గారు చెప్తా ఉన్నారు. ఆ తర్వాత మళ్ళీ స్థలం లేని వాళ్ళకి ఇచ్చి ఇవన్నీ కూడా కార్యక్రమాలు జరుగుతాయి. కొందరి పెన్షన్స్ వీడికి వచ్చేటివి ఉన్నాయి. అవన్నీ కూడా ఒకటొకటి చేసుకుందామని చెప్పి కూడా తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమాన్ని విలేజ్ వైజు మరి నాయకులు కూడా పిలిచినప్పుడు లబ్ధిదారులు వచ్చి ఇవ్వాలి. ఒక పనిచేసే 14 ఏళ్ళకెళ్ళి మా ఇంట్లోనే ఉంటుంది. పెద్ద మనిషి అయింది ఇంకో కూడా కాలం చేసింది. వాళ్ళు వేరే దూరంకెళ్ళిన కుటుంబ సభ్యులు వస్తున్నారు. నేను